నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు చేతన్ భగత్ గారు రచించిన పండంటి జీవితానికి 11 సూత్రాలను విందాం. ముందు మాట 2014లో ఆ రోజు నాకు ఇంకా స్పష్టంగా గుర్తుంది. ముంబైలో నేను నివాసం ఉంటున్న బాంద్రా ప్రాంతంలో నడుస్తున్నాను. గ్లోబస్ థియేటర్ కనిపించింది. అందులో అదే పేరుతో నేను రాసిన నవల ఆధారంగా నిర్మించిన 2 స్టేట్స్ చిత్రం ఆడుతోంది. ఈ సినిమా పెద్ద హిట్. 3 ఇడియట్స్, కాయ్ పోచే తర్వాత వరుసగా నాకు అందిన మూడో విజయం. హ్యాట్రిక్ అన్నమాట. దేశవ్యాప్తంగా 5,000 థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. ఇందులో కథ యాదృచ్ఛికంగా నా మెదడులో మెరిసింది. నేను సృష్టించిన పాత్రలు ప్రాణం పోసుకున్నాయి. కొన్ని సంవత్సరాల పాటు అతిపెద్ద స్టార్స్ ఈ చిత్రానికి పనిచేశారు. దర్శకులు, సినిమా రంగంలోని ఇతర విభాగాల వారు అలుపెరగకుండా శ్రమించారు. అలా నడుస్తూ బుక్ షాప్ ముందుకొచ్చాను. నా మొదటి పుస్తకం వచ్చి అప్పుడే దశాబ్దం దాటింది. నేను రాసిన చాలా పుస్తకాలు ఎక్కువ అమ్మకాలు సాగే వాటి జాబితాలో చేరాయి. కొన్ని సంవత్సరాలుగా వాటిని ఇక్కడ అమ్ముతూనే ఉన్నారు. ఎల్లకాలం పరిస్థితులు ఒకేలా ఉండవనేది ప్రచురణ రంగం నిపుణులు చెప్పే మాట. నా తదుపరి రచన హాఫ్ ఎ గర్ల్ ఫ్రెండ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సమయంలో కొత్తగా ఈ రంగంలోకి వచ్చిన ఆన్లైన్ రీటైలర్ సంస్థ ఫ్లిప్కార్ట్ టైమ్స్ నా పుస్తకం పైన టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు పూర్తి పేజీ ప్రకటనను సిద్ధం చేసింది. దాదాపు 2 కోట్ల భారీ మొత్తాన్ని ఇంతకు వెచ్చిస్తోంది. భారతదేశంలో ఇంతకు ముందు ఏ పుస్తకానికి ఈ స్థాయిలో ప్రకటన వచ్చిన దాఖలా లేదు. ఇదే పత్రికలో జాతీయ అంశాలపైన నేను సంపాదకీయ వ్యాసాలు రాస్తుంటాను. అలాగే కొన్ని ఉత్పత్తుల బ్రాండ్లకు పనిచేస్తాను. అలాగే టీవీ షోల్లో అవకాశాలు, మార్కెటింగ్ ఒప్పందాలు, ఇవన్నీ ఇంతకుముందు ఓ రచయితకు ఎన్నడూ అందని అవకాశాలివి. ఓ పుస్తకం 1000 కాపీలు అమ్ముడైతే గొప్ప అనుకునే దేశంలో లక్షల్లో నా పుస్తకాలను విక్రయిస్తున్నారు. టైమ్ మ్యాగజైన్ ప్రభావశీలురైన 100 మంది జాబితాలో నన్ను చేర్చింది. నేను ప్రయాణించిన మార్గం నేను ఊహించిన దానికంటే మిన్నగా నాకు భారీ విజయాలను కట్టబెట్టింది. నేను యాతనలతో కూడిన బాల్యాన్ని అనుభవించాను. ప్రతికూలమైన వాతావరణంలో పెరిగాను. అలాంటి నేపథ్యం ఉన్న వాళ్లల్లో ఏ కొద్ది మందికో ఇదంతా సాధ్యం అవుతుంది. కొందరు అంటున్నట్టుగా నేను ఓ స్థాయికి చేరాను. ఈ సమయంలో నా కీర్తి ప్రతిష్టలు ఉన్నత శిఖరాలకు చేరాయి. నేను గాల్లో తేలేవాడిని. ఇదంతా ఎలా సంభవించింది అని ఆలోచించే పరిస్థితి కూడా ఉండేది కాదు. దశాబ్దం గడిచాక ఇప్పుడు ఆ ఉత్సాహం పొంగు అంతా చల్లారి నా జీవితం గురించి లోతుగా పరిశీలించుకోవటం మొదలుపెట్టాను. ఈ భూమండలం పైన నేను అడుగుపెట్టి 50 ఏళ్ళయింది. అధ్యయనం చేయటానికి తగినంత జీవితం గడిచింది. విజయం సాధించినా లేదా గమ్యం చేరినా ఎంతోమందితో మాట్లాడే అవకాశం లభించింది. అందులో ఇంజనీర్లు, బ్యాంకర్లు, ప్రొఫెసర్లు, సినిమా నటులు, రచయితలు, మీడియా ప్రముఖులు, ప్రచురణ రంగ అధినేతలు, రాజకీయ నేతలు, సీఈఓలు, వ్యాపారవేత్తలు, స్టార్టప్ల వ్యవస్థాపకులు, బిలియనీర్లు ఉన్నారు. నా వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకోవడంతో పాటు విభిన్న రంగాలకు చెందిన ఈ వ్యక్తులను అధ్యయనం చేసే అవకాశం అందివచ్చింది. జీవితంలో ఏవి ప్రయోజనం కలిగిస్తాయి, మరి ఏవి కలిగించవు అనేది పరిశీలించటానికి, వాటిని అర్థం చేసుకోవటానికి నాకు తగినంత సమయం లభించింది. నేను అందుకున్న జ్ఞానం, అనుభవం అంతా ఈ పుస్తకం ద్వారా తిరిగి మీకు అందిస్తున్నాను. ఇది తక్షణ ప్రేరణ కలిగించే లేదా అలా చూసి ఇలా పక్కకు నెట్టేసే ఇన్స్టాగ్రామ్ రీల్ లాంటిది కాదు. నా జీవితం ద్వారా గ్రహించిన వివిధ అంశాల సారాన్ని వడగట్టి మీ ముందు ఉంచుతున్నాను. భారతదేశంలో ఎక్కువ మంది పుస్తకాలు చదవటానికి ఇష్టపడరు. రాత్రి పగలు స్క్రీన్లకు అతుక్కొని ఉంటారు. నిరుపయోగమైన చెత్త అంతా రాత్రి పగలు చూస్తూ సమయం గడుపుతారు. మీ చేతిలో ఇప్పుడు ఈ పుస్తకం ఉందంటే వారికంటే మీరు ఓ మెట్టు పైనున్నట్టే లెక్క. నేను చెప్పిన విషయాలని అలవోకుగా కాకుండా కాస్త గంభీరంగా తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నాను. నా పాఠకులు ఎప్పుడూ కష్టాల గురించి మదనపడుతూ విచారంలో మగ్గకూడదనే నేను ఆశిస్తాను. మీలో పరివర్తన తేగల శక్తి ఈ పుస్తకానికి ఉంది. అందుకు మీరు అవకాశం ఇవ్వాలి. నేను చెప్పిన సూత్రాలను మీ జీవితానికి వర్తింపచేయాలి. పుస్తకం అంతా చదివాక నిర్దిష్టమైన యథార్థమైన చర్యలకు దిగాలి. కొన్ని అంశాలను మార్చుకోవటానికి మీరు సిద్ధపడాలి.
వాటి విషయంలో మీరు అద్భుతంగా పనిచేయాలి. అప్పుడే మీరు పరిపూర్ణమైన సంతోషాన్ని అందుకోగలుగుతారు. నేను ఈ పుస్తకం రాయటానికి కూడా కారణం అదే. నేను ఎంతో కొంత సాధించాను. దాన్ని మరింత కొనసాగిస్తాను. నా తెలివితేటలను, రచయితగా నాకు ఉన్న నైపుణ్యాన్ని, పరపతిని పంచుకుని జీవితంలో మీరు ముందడుగు వేయటానికి సహకరించటమే ఇప్పుడు నాకు నిజంగా సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు అద్భుతమైన జీవితాన్ని గడపాలని, మిమ్మల్ని మీరు అత్యుత్తమంగా ఆవిష్కరించుకుంటూ భారీ విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో సరిసమానంగా మీరు హోదా అందుకోవాలని ఆశిస్తున్నాను. ఈ భూమండలం పైన అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా మీ జీవనం సాగాలన్నదే నా అభిలాష. ఇదంతా అంత సులువైన విషయం కాదు కానీ అసాధ్యమైన విషయం మాత్రం కాదు. నేను చేయగలిగాను, మీరు బాగా చేయగలరు. ఇందుకోసం గతంలో మీరు నేర్చుకున్న కొన్ని విషయాలను పక్కకు పెట్టి కొత్త అంశాలపైన దృష్టి పెట్టాలి. జీవితం అంటే స్కూల్లో నేర్పించే పాఠాలు కావని మీరు తెలుసుకోవాలి. అలాగే మిమ్మల్ని ప్రేమించే మీ తల్లిదండ్రుల భోజనాల దగ్గర చేసే సంభాషణలు కూడా కావు. ఈ ప్రపంచం మిమ్మల్ని ప్రేమగా దగ్గర తీసుకుని ఆత్మీయంగా వ్యవహరించదు. బాల్యంలో మీకు అమ్మానాన్నలు అందించేలాంటి వాతావరణం ఇక్కడ ఉండదు. ఓ వయసొచ్చిన తర్వాత ప్రపంచం కర్కశంగా, దారుణంగా వ్యవహరిస్తుంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే భారతదేశంలో పోటీ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇక్కడ గట్టెక్కడం కష్టం. ఇందుకు 2 విషయాలు అవసరం. మొదటిది బాగా కష్టపడటం. రెండోది స్కూళ్ళు, కాలేజీలు, ఇంట్లో ఎవరు చెప్పని జీవిత రహస్యాలపై అవగాహన కలిగి ఉండటం. మనం ఇప్పుడు ఒక ఒప్పందం చేసుకుందాం. మీరు పనిచేయటానికి సిద్ధమైతే దానికి సంబంధించిన జీవిత రహస్యాలను మీకు చెబుతాను. మొత్తం అవి 11 ఉంటాయి. మరి ఆ ఒప్పందానికి దిగుదామా? రండి, ముందుకు వెళ్దాం. 11 జీవిత సూత్రాలను తెలుసుకుందాం. జొమాటో అబ్బాయితో నేను. నాకు ఆకలి దంచి కొడుతోంది. అప్పటికీ జొమాటో ఆర్డర్ ఇచ్చి అర్ధగంట దాటింది. యాప్ మీద కనిపించే చిన్న బొమ్మ వైపు విసుగ్గా చూస్తూ గడుపుతున్నాను. నాకు డెలివరీ ఇవ్వవలసిన అబ్బాయి మా ఇంటికి కొన్ని కిలోమీటర్ల దూరంలో చిక్కుకుపోయాడు. అప్పటికే 2 సార్లు ఫోన్లు చేసి చూశాను. ఎప్పుడు చేసినా ఫోన్ బిజీ అన్న సమాచారం వస్తోంది. కేవలం రాజ్మా రైస్ ఆర్డర్ కోసం ఎదురు చూడటానికి ఇంత అసహనానికి గురి కావటం సరికాదనిపించింది. మంచం మీద కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాను. ఎవరో నాకు ఆహారం వండి ప్యాక్ చేసి పంపించారు. మరెవరో దానిని భుజాల మీద బ్యాగ్ వేసుకుని వాహనం పైన మోసుకుని వస్తారు. వేలాది సంవత్సరాల క్రితం ఆహారం కావాలనుకుంటే అడవికి వెళ్ళి వేటాడవలసి వచ్చేది. నేను అదృష్టవంతుడినైతే ఏ ఫండో ఫలమో కనిపిస్తుంది, లేదా వేటాడడానికి జంతువు తటస్థపడుతుంది. బాంద్రా వీధుల్లో పళ్ళు లేవు, వేటాడే జంతువులు కనిపించవు. ఇప్పుడు యాప్లు నా కోసం ఆ పని చేసి పెడుతున్నాయి. అంతలోనే నా ఫోన్లో సమాచారం వచ్చింది. మరి కాసేపట్లో నా ఆర్డర్ వస్తోందని ఫోన్ చెప్పింది. ఇక మిగిలింది విశ్రాంతిగా నేను ఎదురు చూడటమే. కానీ నా మనసు అందుకు సహకరించలేదు. వేడి రాజ్మా రైస్ రుచులు నా ఆలోచనలను వెంటాడుతున్నాయి. నా ఆహారం ఎక్కడా? ఇంకా రాదేం? నా మెదడు రొదపెడుతోంది. ఆధునిక సాంకేతికత గతంలో కంటే మెరుగైన పరిస్థితులను తెచ్చిందని, వేటాడి ఆహారం వెతుక్కునే పరిస్థితిని తప్పించింది. కానీ ఆ ఆలోచనలు ముందుకు సాగకుండా ఆకలి అడ్డుపడుతోంది. డోర్ బెల్ మోగింది. గబుక్కున పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీశాను. 20లో ఉండే నల్లటి ఓ వ్యక్తి ఎదురుగా నిలబడి కనిపించాడు. అంతగా అతకని ఎర్రని టీషర్ట్ ధరించాడు. నడుము దగ్గర అది బిగుతుగా కనిపించింది. టీషర్ట్ మీద జొమాటో లోగో ఉంది. ముఖం, జుట్టు అంతా చెమట అల్లుకుని ఉంది. బ్యాక్ ప్యాక్లో నుంచి నా పార్సిల్ ప్యాకెట్ బయటకు తీశాడు. ఊపిరి పీల్చుకోవటానికి సతమతమవుతున్నాడు. సారీ సార్, నిజాయితీగా భయపడుతూ మెల్లగా ఊపిరి తీసుకుంటూ అన్నాడు. నా బైక్ పాడయింది. దానికి అంగీకరిస్తున్నట్టుగా తలాడించాను. అతని చేతిలో ఉన్న ప్యాక్ను బలవంతంగా గుంజుకున్నాను. 3 రోజుల తర్వాత యాపిల్ను కనుగొన్న రాతి యుగం నాటి మనిషిలా వ్యవహరించాను. అతని ఎదురుగా ఆహారం బలవంతంగా నోట్లో కుక్కుకుంటే బాగుండదేమోనని ఊరుకున్నాను. దయచేసి రివ్యూ చెడ్డగా ఇవ్వకండి, చేతులు జోడించి ప్రాధాయపడుతున్నట్టుగా అడిగాడు. ఏమిటి? అలాంటిదేమీ ఉండదు. నువ్వు అక్కడ చిక్కుకుపోయావు అంతేగా? అవును, నా బైక్ పంచర్ అయింది, అతను చెప్పాడు.
మరెలా ఇక్కడి దాకా ఎలా వచ్చావు? పెట్రోల్ బంకు దాకా బండి ఇడ్చుకొని వచ్చాను. అక్కడ పంక్చర్ వేయించుకుని వచ్చేసరికి ఆలస్యమైంది. నిజమా? యాప్లోని లొకేషన్లో మార్పే లేదు? అనుమానంగా అడిగాను. అతను మౌనం వహించాడు. నేను 2 సార్లు ఫోన్ చేశాను. నీ ఫోన్ ఎంగేజ్ వచ్చింది. బైక్ దెబ్బతినడం అనేది నిజమేనా? అతను నేలచూపులు చూడడం ప్రారంభించాడు. నాకు సమాధానం ఇవ్వటానికి సిగ్గుపడుతున్నాడనిపించింది. ఏది ఏమైనా నేను చెప్పాను. నాకు ఆహారం వచ్చింది, హాయిగా ఉంది. ఇప్పుడు బ్యాడ్ రేటింగ్ ఇవ్వటం అనేది ఉండదు అని అతని వైపు చూసి నవ్వాను. ధన్యవాదాలు సార్. ఉపశమనం పొందుతున్న వాడిలా ఏం అనుకోకండి అని మళ్ళీ చెప్పాడు. మంచినీళ్ళు కావాలా అని అడిగాను. అతను తలాడించాడు. కిచెన్లోకి వెళ్ళి మంచినీళ్ళ గ్లాసుతో తిరిగొచ్చాను. అతను ఫోన్ వైపు తేరిపారా చూస్తున్నాడు. కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. అంతా బానే ఉందా? అతని చేతిలో గ్లాస్ ఉంచుతూ అడిగాను. అతను తలాడించాడు. స్థిరంగా నిలబడి ఫోన్ వెనక జేబులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు తాగాడు. నీ పేరేంటి? విరాజ్ శుక్లా. ఎందుకు సార్? నా పైన ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? దయచేసి ఆ పని చేయకండి. నా ఉద్యోగం ఊడుతుంది. అలాంటిదేమీ లేదు. నువ్వేదో ఇబ్బంది పడుతున్నట్టున్నావు. వాతావరణాన్ని తేలిక చేయాలని, నువ్వు సరిగ్గా ఉన్నావో లేదో చూడాలని అడిగాను. బానే ఉన్నాను అన్నాడు నిట్టూరుస్తూ. ఓ నిమిషం తర్వాత, నిజం చెప్పాలంటే నేను సరిగ్గా లేను సార్. అతను పెదవులను గట్టిగా బిగించాడు. లోపల నుంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని అదుపు చేయటానికి అతను ప్రయత్నిస్తున్నాడని అర్థమైంది. నేను వాచి చూసుకున్నాను. సమయం మధ్యాహ్నం 2:30. నాకు 3 గంటలకు క్లయింట్తో సమావేశం ఉంది. ఇప్పుడు ఇంకేమైనా డెలివరీలు ఇవ్వటానికి వెళ్ళాలా? అవసరం లేదన్నట్టు అతను తల అడ్డంగా ఊపాడు. మధ్యాహ్న సమయం అయిపోయింది. సాయంత్రం వరకు డెలివరీలు కాస్త తగ్గుతాయి అతను చెప్పాడు. ఏం జరిగిందో మీకు చెప్పమంటారా? ఆశ్చర్యానికి గందరగోళానికి గురవుతూ అతను నా వైపు చూశాడు. నువ్వు ఇంత ఆందోళన చెందే అంశం ఏముంది? అతను లోపలికి రావటానికి వీలుగా తలుపు బార్లా తెరిచాను. మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నిజంగా? అవును. నాకు ఇంకో అరగంట సమయం ఉంది. ఈ లోపుగా నేను భోజనం చేయాలి. కానివ్వండి సార్, భోజనం చేయండి. నేను ఇప్పటికే ఆలస్యం చేశాను. నువ్వు తిన్నావా? లేదు. సరే, ఉన్నదాన్నే ఇద్దరం కలిసి పంచుకుని తిందాం. అతను ఆశ్చర్యానికి గురయ్యాడు. దానిని తిరస్కరించటమో ఇంకేదో మాట్లాడటం చేయనివ్వకుండా అతన్ని లోపలికి రమ్మన్నట్టుగా సైగ చేశాను. లోపలికి వెళ్ళి వంటింట్లో నుంచి ప్లేటు, చాకు తెచ్చాను. డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం ప్యాకెట్ తెరిచాను. రా విరాజ్, కూర్చో. నేను ఎలా మీ ఆహారం తింటాను? అది మీ పక్కన కూర్చుని. ఎందుకేంటి బ్రదర్? నాకు నీ గురించి తెలుసుకోవాలనుంది. ఓవైపు ఆకలి ఈడ్చు తంతోంది. అలాగని నువ్వు నాతో మాట్లాడుతుంటే నేను ఒక్కడినే అలా తింటాను? ప్లీజ్. నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమని సైగ చేశాను. సందేహిస్తూనే అతను కూర్చున్నాడు. కొంత రాజ్మాని రైస్ని అతని ప్లేట్లోకి తోడాను. ఇలా ఇంతకు ముందు ఎవరూ చేయలేదు సార్ అన్నాడు విరాజ్. మంచిది. కంపెనీ ఉంటే ఎప్పుడూ బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. అతను నవ్వాడు. ముందు తిను. నాది పూర్తయిపోతోంది. నా భోజనంలోకి తలదూర్చాను. స్పూన్తో గబగబా నోట్లో వేసుకుంటున్నాను. ఓ నిమిషం పాటు అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆ తర్వాత అతను అన్నాడు, నా బైక్కి ఏమీ ఇబ్బంది కాలేదు. ఆ విషయం నాకు తెలుసు. తెలుసా? నువ్వేదో కాల్లో ఉండిపోయావు. అది నిన్ను చాలా ఇబ్బంది పెడుతోంది, అవునా? నిజమే సార్. ఇంతకీ ఏమైంది? నా గర్ల్ ఫ్రెండ్ నన్ను తిరస్కరించింది. అంతేగా అన్నాను. ఎవరూ చనిపోలేదు. అంతవరకు సంతోషించవలసిన విషయమే. ఆమె నా జీవితానికి సర్వస్వం. తనే. ఆమె నా ప్రేమారాధకురాలు. నేను ప్రస్తుతం ప్రేమలో పడిన రాజ్మా రైస్ను స్పూన్తో కలుపుతూ అన్నాను. అర్పిత, నేను గత 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. నాకు అర్థమైంది. నువ్వు ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ ఉండిపోయావు. మొన్న వారం అంతా 20 సార్లు ఫోన్ చేస్తే ఇప్పుడు ఫోన్ తీసింది. 20 సార్లా? అంతకంటే ఎక్కువ ఉండొచ్చు కూడా. 30-40 సార్లేమో. అందుకే ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడూ లేదు అన్నట్టు చివరి అవకాశంగా తొందరపడ్డాను. కానీ అది పనిచేయలేదు కదూ? అతను తలాడించాడు. తన ప్లేట్లోకి చూస్తుండిపోయాడు. కళ్ళు వర్షిస్తున్నాయి. అంతలోనే వెక్కిళ్లతో ఏడవడం మొదలుపెట్టాడు. నాకు చాలా కొత్తగా అనిపించింది. వయసులో ఎదిగినవాడు, భారీ మనిషి, ఎర్రటి టీషర్టు ధరించిన వ్యక్తి
అలా బాధపడటం ఏదోగా ఉంది. టిష్యూ తీసి అతని చేతిలో పెట్టాను. సారీ సార్ నిగ్రహించుకుంటూ అన్నాడు. ఇంతకీ ఆ అమ్మాయి? సార్ నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ని, ఎంఓ చదివాను. డెలివరీ బాయ్లలో నాలాగా చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఏ సబ్జెక్ట్? హిస్టరీ సార్. నన్ను చేతన్ అని పిలు. అలాగే సార్. చేతన్ సార్. ఇంతకీ నీ వయసు ఎంత విరాజ్? 29. ఇంతకీ జీవితంలో నువ్వేం కావాలనుకుంటున్నావు? ఇంకేం జీవితం సార్, నా జీవితం ముగిసిపోయింది. అర్పిత వెళ్ళిపోయింది. నేను చేస్తున్న ఈ ఉద్యోగం ఎప్పుడైనా పోవచ్చు. జీవితం నుంచి నేనేం కోరుకోవటం లేదు. ఏ బైక్ ప్రమాదంలోనో రేపు ప్రాణాలు పోయినా పర్వాలేదు. అదే జరిగితే మంచిదని అనుకుంటున్నాను. ఆశ్చర్యానికి గురవుతూ అతని వైపు చూశాను. ప్లేట్లో మిగిలిపోయిన రాజ్మా రైస్ని గబగబా తినేశాడు. 29 ఏళ్లకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావన్నమాట. నేను జీవించి ఉపయోగం ఏముంది సార్? మీకు నా జీవితం గురించి తెలియక ఇలా అంటున్నారు. మీకు ఇంత అందమైన ఇల్లు ఉంది. మీరు బాగా పేరున్న రచయిత. మీకు అద్భుతమైన జీవితం ఉంది. పేరు ప్రఖ్యాతలు, డబ్బు, గౌరవం ఇలా అన్నీ ఉన్నాయి. అందుకే ఎవరైనా జీవితాన్ని ముగిస్తాం అంటే మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. మీ జీవితం సుందరమైనది, నాది ఘోరమైనది. మృత్యు అనేది నష్టం కలిగించవచ్చు, నిజమే. కానీ అతిపెద్ద ఉపశమనాన్ని కలిగిస్తుంది. నువ్వు అలా మాట్లాడొద్దు. అది నిజం. ప్రతిరోజు 12 గంటల పాటు భారీ ట్రాఫిక్లో బైక్లో ప్రయాణిస్తుంటాను. రెస్టారెంట్ నుంచి శాండ్విచెస్, మిల్క్ షేక్స్ తీసుకుని కస్టమర్ల ఇళ్లకు వెళ్ళి రుచులు, ఇష్టాలను తీరుస్తుంటాను. నేను చేయగలిగింది అదే. నిన్న 2 పనులు అందించడానికి 40 నిమిషాల పాటు ప్రయాణం చేశానంటే మీరు నమ్ముతారా చేతన్ సార్? 2 పాన్లు ఇవ్వటానికి రద్దీ సమయంలో 10 కిలోమీటర్ల పాటు ప్రయాణించాను. కస్టమర్లు నా ఎదురుగానే నోట్లో కుక్కుకున్నారు. 5 సెకండ్లలో అంతా పూర్తయింది. నేను అదో రకంగా నవ్వాను. రాజ్మా రైస్ తిన్న తర్వాత పాన్ తింటే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. ఇలా ఆలోచించినందుకు నన్ను నేను తిట్టుకొని విరాజ్ చెప్పే మాటలను శ్రద్ధగా వినసాగాను. ఆ తర్వాత మళ్ళీ డ్రైవింగ్ చేసుకుంటూ వెనక్కి రావాలి. ఇంకో ఆర్డర్ తీసుకుని మరో చోటికి వెళ్ళాలి. నాకు నడుం నొప్పి పుడుతుంది, తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇంకో ఉద్యోగం వెతుక్కోవచ్చు కదా? అలాగే, కానీ దొరకాలిగా. ఉద్యోగం నాకు తప్పనిసరి అవసరం. ఇందులో చేరిపోయాను. సరే, నా దగ్గర డబ్బులు లేవు. ఎంతో కొంత సంపాదించడానికి ఇదే మార్గం. నీకు తెలియదేమో, డెలివరీ బాయ్గా ఉండటం అనేది తప్పేం కాదు. నేను చెప్పను. జీవించటానికి ఇదో గౌరవమైన మార్గం. అన్నాడు నమ్మకం లేనట్టుగా. అయితే ఇది సరిపోతుందా అన్నదే ప్రశ్న. అంటే అర్థం కానట్టు అడిగాడు. నీకు ఎంత వస్తుంది? పరిస్థితిని బట్టి సగటున నెలకి 18,000 వరకు వస్తుంది. అది నీకు సరిపోతుందా? లేదు, ఇది ముంబై. మురికివాడల్లో ఉన్నా కూడా నా ఇంటి అద్దె 8,000 రూపాయలు. దాంతోపాటు తిండి, ఇతర ఖర్చులు ఉంటాయి. నెలాఖరుకు వచ్చేసరికి పైసా కూడా మిగలదు. ఇంతకీ ఏ ఊరి మీది? యావత్మాల్. అది కూడా మహారాష్ట్రలోదే. నాకు ఆ ప్రదేశం తెలుసు. మీ అమ్మా నాన్న అక్కడే ఉంటారా? అవును. మీ స్నేహితురాలిది కూడా అదే ఊరా? అవును. నా కోసం వచ్చిందనుకున్నాను. తను ఏదో ఏవియేషన్ కోర్స్ చేయటానికి ముంబైకి వచ్చింది. కానీ వాక్యం పూర్తి చేయకుండా మధ్యలోనే మాట్లాడడం ఆపేశాడు. కానీ ఏమిటి? ఇక్కడ ముంబైలో ఎవరినో కలిసింది. అతని కోసం నన్ను వదిలేసింది. మా 8 ఏళ్ల సంబంధాలను పక్కకు విసిరేసింది. విసిరేయటం అంటే? నాకు గొప్ప కెరీర్ లేదు, మంచి సంపాదన లేదు, గొప్ప జీవితాన్ని ఇవ్వలేను. అవన్నీ అతను ఇవ్వగలడు. ఎవరతను? తన కొత్త బాయ్ ఫ్రెండ్. ఓసారి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో చూశాను. అందులో తన కథ అంతా చెప్పింది. అతని కారులో పక్కన కూర్చుని ఉంది. సరే, అతనికి కారు ఉందన్నమాట. అవును, అది BMW. మరి నీకు కారు ఉందా? సార్, నన్ను ఆట పట్టించకండి. నాలాంటి వాడి దగ్గర కారు ఎక్కడ ఉంటుంది? మరి తనకి? అతనెవరు? తనే నిన్ను అర్పిత వదిలేయటానికి కారణమైన వ్యక్తి. నాకు తెలియదు. అతను బ్యాంక్లోనో మరో చోట పనిచేస్తాడని అర్పిత చెప్పింది. మంచి జీతం వస్తుంది అతనికి. నీకు రాదు, అంతేగా? అవును. ఎందుకలా? విధి సార్. కొంతమందికి అదృష్టం కలిసొస్తుంది. ప్రతి వాళ్లకు వాళ్ళ అదృష్టం ఉంటుంది. ఏదో ఒక రోజున ఎవరో ఒకరు నిన్ను పిలిచి ఇదిగో కొంచెం అదృష్టం ఉంది తీసుకో అని పిలుస్తారనిపిస్తుందా? నా ప్రశ్నకు అదోలా నా వైపు చూశాడు.
విషయాన్ని దారి మళ్లించటానికి అన్నట్టుగా తన టీషర్ట్ వైపు చూసుకున్నాడు. ఇంతకంటే పెద్ద సైజుది తీసుకోవాలి అన్నాడు నా వైపు నుంచి చూపు తిప్పుతో. నేను నవ్వాను. నాకు తెలుసు ఈ నిమిషంలో మీరేమనుకుంటున్నారో. నేను లావుగానే ఉన్నాను అన్నాడు విరాజ్ మెడ రుద్దుకుంటూ. నేను ఆ మాట అనలేదు, సూటిగా చెప్పాను. 87 కిలోల బరువు, నా ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలు. నేను భారీ మనిషినన్న విషయం నాకు తెలుసు. ఇదంతా ఒక ఏడాదిలో జరిగిపోయింది. పర్వాలేదు. అర్పిత కొత్త కుర్రాడు కూడా నీలా భారీగా ఉంటాడా? లేదు, అతను చాలా నాజుగ్గా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే బాగా తీర్చిదిద్దినట్టుగా ఉంటుంది అతని రూపం. ఎందుకలా? అది కూడా అదృష్టమేనా? నాకు వ్యాయామం చేయటం కానీ మంచి ఆహారం వండుకోవడానికి కానీ సమయం చిక్కటం లేదు. రోజు గడిచేసరికల్లా నాకు దక్కేది వడాపావ్, సమోసా. అవే తిని సర్దుకుంటాను. నాకు ప్రత్యామ్నాయం ఏమీ కనిపించటం లేదు. నేను మౌనంగా ఉన్నాను. నేను అర్పితను ఎంతగా ప్రేమిస్తానో మీకు తెలియదు. నా అంత ప్రేమను పంచటం ఆ కుర్రాడి వల్ల కాదు. కానీ నువ్వు చెప్పినట్టే అతనితో భవిష్యత్ బాగుంటుందని అర్పిత అనుకుని ఉండొచ్చు. అమ్మాయిలంతా అంతే, అలాగే ఉంటారు. ఇదంతా విధి తెచ్చి పెట్టిన తంట. దాని పొరపాటు వల్లనే నీకు మంచి వేతనం వచ్చే ఉద్యోగం లేదు. దాని తప్పు వల్లనే ఆరోగ్యకరమైన తిండి తినలేకపోతున్నావు. సాధారణంగా ఆడవాళ్ళు తీరు వల్లనే నీ గుండె బద్దలయ్యింది. నివ్వెరపోతూ చూశాడు. నేను వాచి వైపు చూసుకున్నాను. ఇంకో 5 నిమిషాల్లో నేను ఓ కాల్కి హాజరు కావాలి. ఆ విషయమే చెప్పాను. నేను వెళ్ళాలి అన్నాను. ఏమైనా ఏది నీ పొరపాటు కాదు. దానికి నువ్వేమీ చేయలేవు. అలాంటప్పుడు నేను చెప్పేదానికి పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్చు. అదేం కాదు సార్, మీరేదో నాకు చెప్పాలనుకుంటున్నారు. దయచేసి దానిని కొనసాగించండి. దానిని నాకు వినాలని ఉంది. నీకు వినటానికి కష్టంగా అనిపించేవే, మనసుకు బాధ కలిగించే విషయాలే నేను మాట్లాడతాను. అప్పుడు నువ్వు నన్ను నిందిస్తావు. నీ జీవితం గురించి ఘోరంగా ఆలోచించేలా చేశావని బాధపడతావు. ఇప్పటికే ఏదీ సరిగ్గా లేదని నువ్వు అనుకుంటున్నావు. అదేం లేదు సార్, మీరు ఏం చెప్పినా నాకు ఇబ్బంది లేదు. నొచ్చుకోవడం, బాధపడటం వంటివి ఉండవు. ఇప్పుడు కాదు, నేను వెళ్ళాలి అంటూ పైకి లేచాను. ఓ పని చేద్దాం, నేను రేపు మళ్ళీ ఫుడ్ ఆర్డర్ చేస్తాను. రోజువారీ నా రాత పని పూర్తయిన తర్వాత 1 గంట తర్వాత ఆ ఆర్డర్ తీసుకుని ఇక్కడికి రావటం నీకు వీలవుతుందా? తేగలను సార్. మీకు సరైన సమయం చెప్తే అక్కడ ఎదురు చూస్తుంటాను. మీ ఆర్డర్ తీసుకుంటాను. కూల్. నువ్వు ఆహారం తీసుకుని ఇక్కడికి రా. నువ్వు తెలుసుకోవాల్సిన జీవిత సత్యాలను నేను వివరంగా చెప్తాను. అలాగే వస్తాను, తప్పకుండా. ముందుగా మీ చిరునామా నుంచి వచ్చే ఆర్డర్ని మిగతా డెలివరీ బాయ్స్ తీసుకోకుండా నేనే చూడాలి. ఇంకో విషయం, ఏది ఏమైనా మరెప్పుడూ నువ్వు అర్పితకు ఫోన్ కానీ మెసేజ్లు కానీ చెయ్యకు. సరే సరే, అలాగే సార్, రేపు కలుస్తాను అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా అనుకున్న సమయానికి వచ్చావు అన్నాను. విరాజ్ తన చేతిలో ఉన్న లంచ్ పార్సెల్ను నా చేతికి అందించాడు. చపాతీలతో పాటు తెచ్చిన సింధీ కర్రీ బౌల్ తెరిచాను. సింధీ ఆహారం ప్రత్యేకంగా అందచేసే సింఫల్ నుంచి దీనిని తెప్పించాను. రన్నీ సోర్ కర్రీ అక్కడ చెఫ్ ప్రత్యేకం. టొమాటోతో ఇతర కూరగాయలు, బేబీకార్న్, మునక్కాయలు అన్నీ కలిపి చేస్తారు. గుమగుమలాడిపోతోంది. చూస్తేనే రుచి బాగుంటుందనిపించేలా ఉంది. నాతో పాటు తినటానికి రమ్మని నిన్నట్లానే విరాజ్ను ఆహ్వానించాను. అతను సున్నితంగా తిరస్కరించాడు. నేను ఇప్పటికే బాగా లాగించాను, కడుపు బరువుగా ఉంది అన్నాడు అతను. సరే, నేను కూడా తర్వాత తింటానులే. నా చేతిలో ఉన్న బౌల్ని పక్కన పెట్టేశాను. జీవితం గురించి వాస్తవాలు ఈరోజు చెప్పండి అడిగాడు విరాజ్. తప్పకుండా. అర్పితకు ఫోన్ చేయటం కానీ మెసేజ్ ఇవ్వటం కానీ చేశావా? లేదు, నిజానికి చెయ్యాలనిపించింది కూడా. మీకు మాటిచ్చానని ఆ పని చేయలేదు. మరి ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూసావా? అవును, నా చూపుని తప్పించుకుంటూ అన్నాడు. వాటిని కూడా నేను బాగా ఇష్టపడతాను. ఓ డియర్, సారీ, నేను ఆమెను బాగా మిస్ అవుతున్నాను. ఆమె నా జీవితం. ఆమె నీ జీవితం అని ఎందుకు అనుకుంటున్నావో తెలుసా? నేను ఆమెను గాఢంగా ప్రేమిస్తున్నాను. కాదు, ఆమె లేకుండా నీకు జీవితం లేదు అనుకుంటున్నావు. కానీ నువ్వు జీవించే ఉన్నావు. ఆమె లేకుండా మరే మంచి విషయం నీ జీవితంలో లేదు. అందుకే ఆమె దూరం కావటం నిన్ను బాధపెడుతోంది, బాగా బాధపెడుతోంది. ఆ మాట ఎలా చెబుతున్నారు సార్?
నువ్వు ఒప్పుకోలేకపోతున్నావా? నాకు అది తెలియదు సార్. ఆ సంఘటన నన్ను బాధ పెడుతోంది. నా జీవితం అలా ఎందుకు తయారైందో కూడా తెలియదు. అన్నీ నేను సరిగ్గా చేశాను. కనీసం సరిగ్గా చేశానని అనుకుంటున్నాను. నువ్వు ఏ అంశాలు సరిగ్గా చేశానని అనుకుంటున్నావు? మా అమ్మా నాన్నలు చెప్పినట్టు నడుచుకున్నాను. కష్టపడి పనిచేయమని వాళ్ళు నన్ను ప్రోత్సహించారు. ఇతరులను గౌరవించమని చెప్పారు. సాటి వారి పట్ల దయ చూపమని, పదిలంగా చూడమని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే అందరితో మంచిగా ఉండు, నీకు అంతా మంచే జరుగుతుంది అనే సలహా ఇచ్చారు. నేను అలా ఉండటానికి ఇప్పటి వరకు ప్రయత్నించాను. తర్వాత అదేం పనిచేయలేదు. నా జీవితాన్ని చూడండి. నాకు బ్యాంకులో ఒక పైసా లేదు. స్నేహితులకు 40,000 దాకా అప్పు పడ్డాను. నన్ను నా స్నేహితురాలు విడిచిపెట్టేసింది. నాకింకా భవిష్యత్ లేదు. నీకు 29 కదా, భవిష్యత్ లేదు నువ్వు ఎలా చెప్పగలవు? నన్ను పిచ్చోడిని చేయకండి చేతన్ సార్. నాకు తెలుసు నాకేమీ లేదని. నా వయసు వాళ్ళంతా సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్లు, లాయర్లు, సీఏలు, డాక్టర్లు. నేను సాధారణమైన డెలివరీ బాయ్ని. ఎప్పటికీ నేను వాళ్ళలా కాలేను. అదంతా నా తలరాత, విధి. అవును సార్, మీరు ఆ మాట నమ్మరు, కానీ అది విధినే. అదృష్టమే అంతా నడుపుతుంది. స్కూల్లో మిగతా అందరిలాగానే చదువుకున్నాను. 10వ తరగతిలో ఏవో కారణాల వల్ల నా ధ్యాస దారి తప్పింది. దాంతో తక్కువ మార్కులు వచ్చాయి. ఆర్ట్స్లోకి మారి హిస్టరీతో గ్రాడ్యుయేషన్ చేశాను. ఇది సరిపోదని చాలామంది చెప్తే పీజీ కూడా ఎలాగోలో పూర్తి చేశాను. కాలేజీలో నుంచి బయటకొచ్చి ఏడాది పాటు ఉద్యోగాల కోసం ప్రయత్నించి చూశాను. ఏదీ కలిసిరాక చివరికి డెలివరీ బాయ్గా స్థిరపడ్డాను. సరే, ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ఏమిటి? పనులు సరిగ్గా చేయటం గురించి, విధి గురించి. వాటి గురించి చెప్పటానికి ఏముంటుంది? అదంతా చెత్త, నువ్వు ఆలోచించే విధానం. అలాగే నీతో పాటు లక్షలాది మంది యువ భారతీయులను అలా ఆలోచించేలా చేసిన వ్యవస్థ చెత్త. మరి నేను ఎలా ఆలోచించాలి? నువ్వు ఆలోచించటం లేదు, నిన్ను అలా ఆలోచించేలా చేస్తున్నారు. ఎవరు అలా? సమాజంలో నీపై ఉన్నవారు, నీ చేత పని చేయించుకోవాలనుకుంటున్నవారు. నేను సొంతంగా ఆలోచించగలను, ఎవరిపైనా ఆధారపడను. అది నీకు సాధ్యం కాని పని. నీ మెదడును జోకొట్టి లొంగ తీసుకున్నారు. నువ్వనే కాదు, నీలాంటి లక్షల మంది పేదలు, నిరుద్యోగులు, సమాజంలో అట్టడుగు స్థాయిలో జీవిస్తున్న అందరినీ. ఏమిటి? నీకు అంతా వివరంగా చెప్తాను. రోజువారీ పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండు. అలాగే. మంచిది. రాబోయే రోజుల్లో మనం కలుస్తున్నప్పుడు నేను జీవితానికి సంబంధించిన నా రహస్య సూత్రాలను వివరిస్తాను. రహస్య సూత్రాలా? జీవితానికి సంబంధించిన నియమాలు రహస్యంగా ఉంటాయా? అవును. అంతకంటే ముందు నువ్వు ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుందనే అంశాన్ని తెలుసుకోవాలి. దీని అర్థం? స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుందనే అంశాన్ని ఎవరైనా నేర్పారా? లేదు, నాకు తెలిసినంత వరకు లేదనే అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు ఇలాంటి విషయాలు తెలుసుకోవటం వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. టు బి కంటిన్యూడ్.